అన్ని ఏం చేస్తాయంట, బ్లడ్ బాడీలోకి తన్నుద్దంట. హల్లెలూయా. చేతులు ఎత్తడం వల్ల కూడా ఆశీర్వాదం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా ఈ నిజమైన నవ్వులేనా? ఏమండి, నిజమైన నవ్వులే. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఎలా ఉంటాడో తెలుసా? అది బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, సంతోషం వచ్చినా ఒకే ఎక్స్ప్రెషను. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో మనకు తెలియదు. ఏదొచ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్. అలాగే మీరు కూడా ఈ పాస్టర్ గారు నవ్వపోతే వదలరు, ఈ పాస్టర్ గారు మనం లేచి ఉండిపోతే వదలరు అని చెప్పి ఫేక్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నారేమో. అమ్మా, నేను మీ ముఖాలు చూస్తాను, కానీ నా దేవుడు మీ హృదయాలని చూస్తాడు. నమ్మిన వారి దగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా దేవుడు నీ హృదయంలో చూసి నీకు కావలసిన ఈవులను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి సంగమా, ఇదిగో లూకాసు వార్త 1:58 ప్రభు ఆమె మీద మహాకనికరము ఉంచెను అనే మాట ఉన్నది. ఎవరికండి మహాకనికరము అంటే, మొదటి మాట కృప, రెండవ మాట చెప్పండి నీతి, లేదా రెండవ మాట నీతి యోసేపుదైతే మూడవ మాట మహాకనికరము. దేవుని సన్నిధిలోనికి వస్తే నీకు ఏం దొరుకుతుంది అంటే మహాకనికరము దొరుకుతుంది. ఏం దొరుకుతుందమ్మా? మహాకనికరం అంటే ఏంటో తెలుసా? ఇదిగో నీ స్నేహితుడు ఉన్నాడు అనుకో, నీ స్నేహితుడిని నువ్వు ఏదైనా తప్పు చేసావు అనుకో, వాడిని క్షమిస్తావు. దాన్ని ఏమంటారు అనగా కనికరము అంటారు. ఏమంటారండి? కనికరము అంటారు. అదే స్నేహితుడు చెయ్యరాని తప్పు చేసి నీవు క్షమించలేనంత పాపము చేస్తే నీవు ఏం చేస్తావు? నేను వాడిని జన్మలో క్షమించును, జన్మలో వాడిని విడిచిపెట్టను అంటావా లేదా? అయితే దేవుని మహాకనికరం ఏంటో తెలుసా? అలాంటి వారిని కూడా క్షమించే ప్రేమే దేవుని ప్రేమ. నమ్మిన వారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఈరోజు నీవు అనుకోవచ్చు, నా పరిస్థితి, నా స్థితి దేవునికి నచ్చదు అనుకోవచ్చేమో, నా పరిస్థితి, నా స్థితి దేవుడు మెచ్చడు అనుకోవచ్చేమో. కానీ దేవుడు నీ స్థితిగతులను మార్చి నీపై మహాకనికరమును చూపించడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మహాకనికరము ఎవరికి దొరికింది అంటే, చూడండి, ఎలిజబెత్ అనే ఒక గుడ్రాలు ఉన్నది అంట. ఎవరండి? ఎలిజబెత్ అనే ఒక గుడ్రాలు ఉన్నది. ఈమెకు కొన్ని సంవత్సరములుగా ఏమి లేదు, సంతానము లేదు. కొన్ని సంవత్సరములుగా సంతానం లేదు. సంతానం అంటే నాకు గుర్తుకొచ్చింది. ఓ మాట చెప్తా నేను ఇక్కడికి వస్తుండగా